వస్తున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ నిజంగా అంటే ఇంజెక్షన్తో మీకు రిజల్ట్ ఉందా, మీరు ఏమనుకొని నా దగ్గర వచ్చారు, అందులో ఏమి మీరు సాధించుకున్నారు, ఏమీ రాలేదు, అండ్ ప్రొసీజర్ ఎలా ఉంది, తీసుకోవచ్చా, సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు ముందు అంటే ఎలా కంప్లైంట్తో వచ్చారు? నాకు ఈ ప్రాబ్లం చాలా ఇయర్స్ నుంచి ఉంది, మోర్ దెన్ 6 years 7 years నుంచి. బట్ నేను అలాగే చాలా హెయిర్ ఆయిల్స్ అవి వాడుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. బట్ ఏంటంటే చాలా స్లోగా హెయిర్ లాస్ అనేది చాలా స్లోగా అవుతుంది, ఇమీడియట్ గా అవ్వదు, నెక్స్ట్ డే లాగా అవ్వదు. కాబట్టి అది చాలా స్లోగా ఏమంటే కంప్లీట్ హెయిర్ బాల్డ్నెస్ ఫ్రంట్ అంతా స్ప్రెడ్ అయిపోయి బ్యాక్ ఇక్కడ నుంచి ఫ్రంట్ వరకు కంప్లీట్ స్ప్రెడ్ అయిపోతూ వచ్చింది. హెయిర్ థిన్నింగ్ అండ్ కంప్లీట్ బాల్డ్నెస్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఆ స్టేజ్ లో నేను వచ్చినప్పుడు అదే మీరు చెప్పారు ఇట్లా ఈ ట్రీట్మెంట్ గురించి. సో ఇంజెక్షన్ నేను స్టార్ట్ చేశాను. ఇంజెక్షన్ తీసుకున్న సెకండ్ డే నుంచి నాకు హెయిర్ ఫాల్ అయితే స్టాప్ అయిపోయింది. ఇమీడియట్ గా మీరు ఇచ్చిన షాంపూస్ అందరూ కూడా ఒక్క నిమిషం సార్, అందరూ హెయిర్ లాస్ అంటున్నారు కదా, మీకు ఎంతవరకు ఎన్ని హెయిర్ లాస్ ఉండేది? నాకు ఆల్మోస్ట్ మొత్తం పర్ డే ఆల్మోస్ట్ 200 పైనే లాస్ అయింది. ట్రీట్మెంట్ ఏం తీసుకోలే? ట్రీట్మెంట్ అంటే నేను హెయిర్ ఆయిల్స్ తప్ప వేరే ట్రీట్మెంట్ తీసుకోను, ఓన్లీ హెయిర్ ఆయిల్స్ మాత్రమే వాడాను. అన్ని రకాలు ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్స్ వాడాను, అలాంటివన్నీ చాలా వాడాను. సో అలాగా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఫస్ట్ ఇంజెక్షన్ హెయిర్ లాస్ అయితే ఆగిపోయింది ఇమీడియట్ గా. సెకండ్ థర్డ్ డే నాకు ఎప్పుడైతే షాంపూ నేను పెట్టడం స్టార్ట్ చేస్తే చాలా హెయిర్ పోయేది, ఫుల్ కలర్ హెయిర్స్ ఉండేది. అలాంటిది ఇది తీసుకోగానే హెయిర్ ఫాల్ స్టాప్ అయింది. ప్లస్ కొద్దిగా విత్ ఇన్ ఏ వీక్ హెయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఓకే, చూస్తున్నారు కదండి, ఎందుకంటే కొందరు ఇప్పుడు చాలా మంది ఇంజెక్షన్కి వస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంజెక్షన్తోనే అదే చెప్తున్నాను, హెయిర్ లాస్ ఫస్ట్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఎస్పెషల్ ఎక్సెప్టింగ్ సోరియాసిస్ పేషెంట్స్, ఎవరైతే సోరియాసిస్ స్కాల్ప్లో ఉంటుందో ఆ పేషెంట్కే కొంచెం 1 week లేదంటే ఒక 1 month అటు ఇటు హెయిర్ కంట్రోల్ అనేది అవుతుంది. ఎందుకంటే అదంతా ఇన్ఫ్లమేటరీ డిసీజ్ బేస్డ్ హెయిర్ లాస్ కాబట్టి వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. అదర్వైజ్ ఫస్ట్ ఇంజెక్షన్తోనే హెయిర్ లాస్ కంట్రోల్ అవ్వాలి, అదే మన ప్రసాద్ గారు చెప్తున్నారు. నెక్స్ట్ ప్రసాద్, ఇంకా నెక్స్ట్ ఇంజెక్షన్తో మీకు అసలు అంటే వాల్యూమ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుంది, రిజల్ట్ ఏమనిపిస్తుంది? అంటే అది ఎవ్రీ మంత్ తీసుకుంటాను కాబట్టి దాంతో పాటు మీరు ఇచ్చిన మెడిసిన్స్ కూడా వాడాను. సో అలాగే స్లోగా ఏమైందంటే సెకండ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా హెయిర్ క్వాలిటీ కానీ డెన్సిటీ అంతా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. హెయిర్ ఫాల్ స్టాప్ అయింది. కాకపోతే నాకు హెయిర్ కి చాలా గ్యాప్ ఉండడం వల్ల అది ఆ గ్యాప్ లో రాలేదు, కానీ ఉన్న హెయిర్ మాత్రం చాలా మంచి క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. మంచి పాయింట్ చెప్పారు. గ్యాప్ అనేది ఇప్పుడు ఇంజెక్షన్ ఏదైతే మేము ఇస్తున్నామో లెస్ దెన్ 1 year లోపు ఫాలికల్స్ అంటే రూట్ డ్యామేజ్ అయితే ఆ రూట్ మళ్ళీ వాపస్ వస్తుంది తప్ప మోర్ దెన్ 1 year అయితే ఆ గ్యాప్ రీఫిల్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి నేను ప్రతిసారి యూట్యూబ్లో కూడా అదే చెప్తున్నాను, ఎప్పుడైతే హెయిర్ లాస్ అవుతుందో వెంటనే మీ దగ్గరున్న హెయిర్ డాక్టర్స్ని చూపించుకోండి. ఎందుకంటే 1 year లోపు లాస్ అయినా లేదంటే 1 year లోపు ఏదైతే హెయిర్ లాస్ అవుతుందో వాటికి ఇంజెక్షన్ ఇస్తే మనకి మళ్ళీ తిరిగి ఆ రూట్ అవకాశం ఉంది తప్ప మోర్ దెన్ 1 year అయితే రాదు. కాబట్టి ఏదైతే హెయిర్ మిగులుతుంటుందో మనం ఇంజెక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు అవి మల్టిపుల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే డెన్సిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రసాద్, నెక్స్ట్ ఇంజెక్షన్తో ఏమైంది ఇంకా మీకు? ఆ తర్వాత స్లోగా థర్డ్ ఇంజెక్షన్ నుంచి కూడా అదే హెయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడం అట్లా అవుతూ వచ్చింది. సో షాంపూ కూడా చాలా మంచి షాంపూ, ముందంతా నేను నార్మల్ షాంపూస్ వాడాను, ఇప్పుడు మీరు ఇచ్చిన షాంపూతో నేను అది కూడా ఇంప్రూవ్ అయింది. సో 4th దగ్గర నుంచి చిన్న బేబీ హెయిర్ అంతా కూడా వచ్చింది. ఓకే, సో అక్కడ ఓన్లీ కాకపోతే ఈ ఏరియాలో మాత్రం అది చాలా అదే పాయింట్ రాబోతున్నాను. ఇదంతా పాజిటివ్ చెప్పారు, ఎందుకంటే ప్రతి ట్రీట్మెంట్ కి ప్రతి మనిషి కూడా నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయని ఇంకా రిజల్ట్ ఏం రావాలనుకున్నారు, ఎక్కడ రాలేదు, ఒక్కసారి అది కూడా ఓపెన్ గా చెప్పండి. సో అది ఫ్రంట్ సైడ్ నాకు కవర్ అయింది, బ్యాక్ సైడ్ మాత్రం ఈ ఏరియాలో మాత్రం ఇంకా చూడండి, ఇక్కడ దీన్ని వర్టెక్స్ ఏరియా అంటారు, ఎస్పెషల్లీ ఈ ఏరియా దీన్ని వర్టెక్స్ ఏరియా అంటారు. ప్రసాద్ గారు వచ్చినప్పుడు కూడా నేను స్కాన్ చేసి కూడా అదే చూపించాను. ఇక్కడేమో నంబర్ ఆఫ్ రూట్స్ తక్కువ ఉండే వచ్చినప్పుడు, అండ్ ఇక్కడ కొంచెం రూట్ ఉన్నాయి బట్ వెరీ డెన్సిటీ అంటే పతలాగా ఉన్నాయి, కాబట్టి ఇక్కడ తొందరగా డెన్సిటీ వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ వర్టెక్స్ ఏరియాలో బ్యాడ్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ వర్టెక్స్ ఏరియా బ్యాక్ సైడ్ హెయిర్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుందో వెంటనే ప్లీజ్ ట్రీట్మెంట్ తీసుకొని మీరు ఎక్కడైనా సరే, ఎందుకంటే ఈ ఏరియా బాగా హెయిర్ లాస్ అయినాక రిజల్ట్ అంత రాదు. కాబట్టి బట్ కొన్ని కేసెస్లో కొంతమందికి చాలా బాగా కూడా వస్తుంది. బట్ ఒకటి ఏంటంటే దానికి అంత బాగా వచ్చింది ఎస్పెషల్లీ ఈ ఏరియాలో. కాబట్టి బీ కేర్ఫుల్ అండి, ఈ ఏరియా ఎస్పెషల్లీ మీకు బ్యాడ్ ప్రోగ్నోసిస్ ఉంటుంది కాబట్టి తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ప్రసాద్ గారు,
సో ఓవరాల్గా ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు, యూట్యూబ్లో కూడా క్వశ్చన్లు వేస్తుంటారు, అసలు ఇంజెక్షన్తోని నిజంగానే ఏ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ అవుతుంది, అంటే ఏ టైప్ ఆఫ్ హెయిర్ పొందగలుగుతున్నారు. అండ్ అట్లాగే ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాము, మీ ఫోటో పిక్స్ ముందు తీయలేదు మేము, ఓకేనా? అట్లా కూడా అడుగుతుంటారు, మేడం అది ఒరిజినల్ కాదా వీడియో అని కూడా క్వశ్చన్ వేస్తుంటారు, ఎందుకంటే పిక్ కావాలి అని చెప్పేసి. నిజంగా బై సారీ మనం పిక్ కూడా తీసుకోలేదు ముందు, కాబట్టి చూసారు కదండి. ఇప్పుడు ఇంజెక్షన్ చింత మాత్రం ఫుల్ హెయిర్ అని కాదు, ఎప్పుడైతే నా దగ్గర వస్తారో ఇంజెక్షన్ గురించి ఆ హెయిర్ని మల్టిపుల్ చేస్తాను. అండ్ లెస్ దెన్ 1 year హెయిర్ ఫాలికల్ ఏమైనా పోతే వాటిని మళ్ళీ రీబ్యాక్ తీసుకొస్తాము. అండ్ ఎస్పెషల్లీ వర్టెక్స్ ఏరియాలో కొంచెం బ్యాడ్ ప్రోగ్నోసిస్ ఉంది కాబట్టి బీ కేర్ఫుల్.